హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. మీకు తమిళ్లోనే అర్థమైపోయింది కదా ఈరోజు వీడియో ఏంటో. అవునండి, మేము ఈరోజు ఎన్టీఆర్ గారి సమాధి దగ్గరికి వెళ్ళాము. అదే అక్కడ అసెంబ్లీ దగ్గరికి వెళ్ళేస్తే మొత్తం అన్నీ అక్కడే ఉన్నాయండి. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ సమాధి అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఎన్టీఆర్ సమాధి దగ్గరికి వెళ్ళాము. అక్కడే వాయిస్ ఓవర్ ఇచ్చాను, కానీ అక్కడ రష్ ఎక్కువగా ఉన్నారండి. ఇవాళ సండే కదా, చాలా రష్ ఉన్నారు. చాలా ఉక్కపోతగా కూడా ఉండే, అందుకనేసి అది గజిబిజి గందరగోళంగా ఉంటే ఇంకా వాయిస్ని మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా బాగుందండి. మేము కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడము. ఇది ఎన్టీఆర్ గార్డెన్స్ కానీ, ఇది ఎన్టీఆర్ సమాధి దగ్గర కూడా చాలా బాగుంది. గార్డెన్స్ వీడియో నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఫస్ట్ సమాధి వస్తుంది కదా అసెంబ్లీ తర్వాత. చూడండి, అక్కడ వీడియోలో బ్యాక్ సైడ్ క్లియర్గా కనిపిస్తుంది కదా అసెంబ్లీ. అదే అండి, అసెంబ్లీ దాటానే ఎన్టీఆర్ సమాధి వస్తుంది. లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలికి ఏంటంటే చెప్పులు తీసేసి వెళ్ళాలండి. చెప్పులతో లోపలికి ఎంటర్ అవ్వనివ్వరు ఈ ఎన్టీఆర్ ఘాట్ ఉన్న దగ్గరికి మాత్రం. వెళ్తూనే ఇలా సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇట్లా లొకేషన్ చాలా బాగుంది కదా. చూడండి, ఇక్కడ కూడా స్వాగతం పలికినట్టు పెట్టారు. చాలా బాగా ఉంది డెకరేషన్ మాత్రం. చెట్లు అయితే చాలా పచ్చగా, వాతావరణం అంతా ప్లెజెంట్గా చాలా బాగుంది. వెళ్ళి చాలా బాగా రిలాక్స్ అవ్వచ్చు. చాలామంది అండి అసలు ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ అవన్నీ ప్యాక్ చేసుకొని వచ్చి, ఒక మ్యాట్ ఉంటుంది కదా కార్పెట్ లాగా, అలాంటివి తెచ్చుకొని తినడం కానీ, పడుకొని నిద్రపోతున్నారు కూడా. మాకు చూస్తే ఆశ్చర్యంగా అనిపించింది. చాలా రిలాక్సింగ్గా ఉంది. అయితే ఈరోజు మాత్రం మేము వెళ్ళింది 4:30 అలా, 4:30 పైన 5 అయిందండి. అయినా కానీ కాళ్ళు అయితే ఇంకా చెప్పులు వేసుకొని పోనివ్వలేదు కదా. ఈ కార్పెట్ ఉన్నంత వరకు ఓకే, తర్వాత అయితే కాళ్ళు మాడిపోయాయి, చాలా కాలాయండి. చూడండి, అందరూ ఎంత సరదాగా ఆడుకుంటున్నారో. పిల్లలు, పెద్దలు కూడా చాలా రిలాక్స్గా ఉన్నారు. పైన క్లైమేట్ చూడండి, ఎండ దగదగా మెరిసిపోతుంది 5 అయినా కూడా. ఈ సమాధి దగ్గర ఇదే అండి ఎన్టీఆర్ గారి సమాధి. ఇది పైన అలా చుట్టూరు 4 ఫోల్స్ లాగా పెట్టారు. కింద వైట్గా కనిపించేదే ఆయన సమాధి. ఫస్ట్ మేమేమనుకున్నామంటే ఇదే పార్క్ అనుకున్నాము. అంటే మేము వెళ్ళడం కూడా ఫస్ట్ టైం కదా, కాబట్టి ఇదే పార్క్ ఏమో అని అనుకున్నాము. అది కూర్చునేదానికి అలా కట్టారేమో అని అనుకున్నాము. అందరూ వెళ్ళి కొంతమంది కూర్చుంటున్నారు దానిపైన. అది కూర్చునేదానికి అలా కట్టారేమో తిరిగి తిరిగి అని అనుకున్నాము. తర్వాత వేరే వాళ్ళని అడిగితే చెప్పారు, లేదు అండి అది ఆయన సమాధి అనేసి. సమాధి దగ్గరికి వెళ్ళనిస్తున్నారు, అంతా బాగా చేశారు. కానీ కొంచెం సమాధి చుట్టూ అది తగలకుండా గేట్ పెట్టుంటే బాగుండేమో అనిపించింది నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తగలడము, సమాధి పైన కూర్చోవడము అలా అన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా చూడండి, మా పాపని వీడియోలో చూపిస్తున్నానని సీరియస్గా చూస్తూ ఉందామా. సరేలే, నా నా ఫేస్ వచ్చినప్పుడు నువ్వు వీడియో కట్ చేయి, లేకపోతే నా ఫేస్ని ఈమోజీ అన్న పెట్టు, బ్లర్గా పెట్టు అని చెప్తుంది. సర్లే అని చెప్పాను. ట్రీస్ అయితే చాలా బాగా మంచి షేప్లో కట్ చేసి చాలా బాగా ఉందండి. వాతావరణం మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. కాకపోతే ఇంకొంచెం లేట్గా వెళ్ళుంటే బాగుండు అనిపించింది. కాళ్ళు చాలా కాలిపోయాయండి. అక్కడ చూడండి, చిన్న బాబుని వదిలేశారు. అక్కడ వాడు దోగాడుకుంటూ వస్తూ ఉంటే భలే అనిపించి అక్కడ ఒక వీడియో క్యాప్చర్ చేశాను. ట్రీస్ చూడండి ఎంత బాగా, అక్కడ ఓన్లీ ట్రీనే అండి, ఇంకేం లేదు. వైర్లు కాదు, ఏం కాదు. అవి ట్రీస్, ఇవి అది తీగలు, వాటితోనే అట్లా రౌండ్ బాల్స్, మనకి ఇవి లైట్స్ వస్తాయి కదా రౌండ్గా, అలా భలే షేప్లో కట్ చేశారు, భలే షేప్లో అరేంజ్ చేశారు. చాలా బాగున్నాయి అవి. పార్క్ అంతా కూడా చాలా బాగుంది. ఇదే అండి ఎన్టీఆర్ గారి ఘాట్ ఉండేదంతా చిన్నగా ఉంది, కొంచెం చిన్న పార్క్ లాగా. పక్కన ఎన్టీఆర్ పార్క్ ఉంది కదా, అది చాలా అది పెద్దది. దాంట్లో అన్నీ ఇవి కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఆ వీడియోలో వచ్చినప్పుడు ఆ వీడియోలో చూస్తారులేండి. ఇక్కడైతే పార్క్ చాలా బాగుంది. బాగా అంతా వాయిస్ ఓవర్ నీట్గా ఇచ్చానండి, కానీ ఏమైందో సరిగ్గా రాలేదు. ఇంకా సరే అని మొత్తం వాయిస్ని మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది.
ఎన్టీఆర్ ఘాట్ పక్కనే ఎన్టీఆర్ గార్డెన్స్ ఉందండి. అక్కడి నుంచి అక్కడ ఎన్టీఆర్ గార్డెన్‌లో ఉన్న రైడ్స్ అవన్నీ కనిపిస్తుంటే మా పిల్లలకి ఇక్కడ పార్క్‌లో ఉండబుద్ధి కాలేదు. అక్కడికెళ్ళాలి, ఆ రైడ్స్ ఎక్కాలి, అక్కడ చూడాలి అని ఉంది. కాసేపు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యి వెళ్దామంటే మా పెద్ద పాపన్న అలా కూర్చునింది కానీ మా చిన్న పాప అయితే అహా! లేదు ఒక్క నిమిషం కూడా అలా కూర్చోలేదు. వెళ్దాం పద అంటుంది. అట్లా తిరిగి తిరిగి కాళ్ళు కాలి కాసేపు కూర్చుందాము, కాళ్ళు మంటలుగున్నాయని చెప్పినా కానీ తను అస్సలు వినట్లేదు. ఇంక లాస్ట్‌కి ఏం చేస్తాం, పిల్లలు చెప్పిందే చేయాలి కాబట్టి ఇంకా వెళ్ళిపోయాము. ఇంతే అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.